నమస్తే బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో కిడ్నీ రాకెట్ వార్తలపై హోంమంత్రి అనిత ఆగ్రహం. కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అధికారులు. గుంటూరు జిల్లాలో గంజాయి కలకలం. 2 వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు, వెల్లడించిన తాడేపల్లి సిఐ కళ్యాణరాజు. ₹125 కోట్ల నగదు ప్రకటించిన బీసీసీఐ. నేడు ఎవరికి ఎంత అన్న దానిపై స్పష్టత. దివ్యాంగ విద్యార్థులకు మంత్రి లోకేష్ భరోసా. 25 మందికి సొంత ఖర్చులతో ల్యాప్టాప్లను అందజేత. వార్త వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ చెరువులో ఫార్మా వ్యర్థ రసాయనాలతో కూడిన డ్రమ్ములను గుర్తు తెలియని వ్యక్తులు డంపింగ్ చేశారు. రసాయనాల దుర్గంధంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చెరువులు, భూగర్భ జలాలు కాలుష్యానికి గురవుతున్నాయని, డ్రమ్ముల మీద పరవాడ, అచ్యుతాపురం ఫార్మా కంపెనీలకు చెందిన లేబుల్స్ ఉన్నాయని స్థానికులు తెలిపారు. వ్యర్థాల నిర్వహణ చూసుకోవాల్సిన ర్యాంకీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫార్మాలో ఉన్నటువంటి పరిశ్రమల్లో రిక్వైరింగ్ సాల్వెంట్ ఏదైతే వ్యర్థ రసాయనాలు ఉన్నాయి వీటిని తీసుకొచ్చి పచ్చికబంద అనేటువంటి చెరువులో పెదముషిడి వాళ్ళు ఈరోజు వేసేశారు. దీనివల్ల మొత్తం చెరువులు, కాలువలు, గుంటలు మొత్తం భూగర్భ జలాలు నాశనం అవుతున్నాయి. దీనికి కారణం ఫార్మా యాజమాన్యాలు, రామ్కీ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం. రామ్కీ యాజమాన్యం సక్రమంగా ఏదైతే చెక్ పోస్టులు ఉన్నాయో వాటిని నిర్వహణ చేయడం లేదు. చెక్ పోస్టులు వాళ్ళు కుమ్మక్కై ఎప్పటికప్పుడే ఎత్తివేస్తున్నారు. దీనివల్ల బరి తెగించి యాజమాన్యాలు చేస్తున్నటువంటి అకృత్యాలకి రామ్కీ యాజమాన్యం అండగా నిలవడం వల్ల చుట్టూ ఉన్నటువంటి తీవ్రమైన పర్యావరణానికి నష్టం వాటిల్లేటట్లుగా చెరువులు, కాలువలు అన్నింటిలో ఈ రకంగా వదిలేస్తున్నారు. రామ్కీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలా. ఈ రకంగా వ్యానులతో తీసుకెళ్లి అక్కడ డంప్ చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ గుర్తు తెలియని వ్యక్తులుగా ఇప్పుడు పేర్కొనబడతా ఉన్నారో. అధికారం లేకపోయినా వైఎస్ఆర్సీపీ నాయకుల దాష్టికాలు మాత్రం ఆగడం లేదు. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అమ్మనంలో ఓ వృద్ధురాలు శివకుమారి, దివ్యాంగురాలి శ్రీదేవిపై వైఎస్ఆర్సీపీ ఎంపీపీ దంతలూరి సూర్యనారాయణరాజు కుమారుడు రమేష్ రాజుతో పాటు మరికొందరు దౌర్జన్యానికి తెగబడ్డారు. శివకుమారి నివాసం ముందు రహదారి ఉంది. ఆ రహదారిని ఆక్రమించేందుకు వైఎస్ఆర్సీపీ నాయకుడు రమేష్ కుట్ర పన్నారని బాధితులు ఆరోపించారు. దానికోసం తమ రక్షణ గోడకున్న గేటును ధ్వంసం చేసి సీసీ కెమెరాల వైర్లను తొలగించినట్లు తెలిపారు. ఇంటిలోనికి వచ్చి తమపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఆయన ఉన్నారు, చంటి బాబు అంటారు ఆయన ఒకరు, సుదర్శన్ రాజు చంట అంటారు ఆయన, కిహార్ రాజు భగవాన్ అంటారు ఆయన. మగవాళ్ళు ఎక్కువ ఉన్నారని మా అమ్మగారు వాళ్ళతో చాలలేక వచ్చేసారండి. వాళ్ళు చేసిన పనులు రికార్డ్ అవుతాయని కెమెరా వైర్లు కట్ చేసేసి అక్కడ గేట్లు తిరిగేసేసి మేము వేసుకున్న ఫెన్సింగ్ లన్నీ కట్ చేసేసి స్తంభాలు ఎరగొట్టేసి ట్రాక్టర్లతో దున్నించేసి తర్వాత మా ఇంటి మీదకి వచ్చారండి. 2 ఆడవాళ్ళు ఉన్నారు, ఏడ్ చేస్తారు చూద్దాం రండి బయటకి ఈడ్చేద్దాం అని చెప్పి లాయర్ తీసుకొని వచ్చారండి. మాకు భయం వేసి మేము తలుపులు వేసేసుకున్నాము. పట్టపగలే వచ్చి 2 ఆడవాళ్ళ మీద 10 మంది వచ్చి పడిపోయారండి. మేము బిక్కు అనుకొని బతుకుతున్నామండి. మాకు న్యాయం జరగాలి. ఈ ఎంపీపీ వాసురాజు గురించి నుంచి గానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి గానీ మా అత్తగారికి, మా మరదలకి థ్రెట్ ఉందండి. వీళ్ళని ఇందులోంచి ఎలా బయటపడేస్తారు? ఒకటి, ఏమన్నా బాధ్యతలు వహిస్తారా వీళ్ళకి ఏమన్నా అయితే? నెంబర్ 2, నా గేట్లు తీస్తారు, సీసీ కెమెరాలు కట్ చేస్తారు. నాకు ఎవరు పరిష్కరిస్తారా అన్నది నేను అడుగుతున్నా. ఎలక్షన్ టైంలో మన టీడీపీ వాళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టి ఓటర్ స్లిప్లు ఇచ్చుకున్నారండి. టీడీపీ జెండాలు తగిలించాలని కోపం, దగ్గర ఉన్న ఓటేయండి అని చెప్పిన కోపం. ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ వచ్చి ఉంటే గేట్ పీకేద్దాం ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఆ పని అవ్వట్లేదు. టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, ఈయన ఎక్కడో కంట్రోల్ చేసేయాలి. పాల్వాయి గేటుకు తాను వెళ్లనే లేదని, ఈవీఎంను పాల్గొట్టలేదని మాచర్ల ఎంపీ పాల్వాయి గేటుకు తాను వెళ్లనే లేదని, ఈవీఎంను పగలగొట్టలేదని మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విచారణలో చెప్పారు. తెలుగుదేశం ఏజెంట్ నంబూరు శేషగిరిరావు ఎవరో తనకు తెలియదని పోలీసులతో అన్నారు. తొలి రోజు విచారణలో పిన్నెల్లి పోలీసులకు సహకరించలేదు.
ఉచిత ఇసుక విధానంపై భవన కార్మికులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉచిత ఇసుక పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కేవలం సీలరేజీ రవాణా ఖర్చులు మాత్రమే వసూలు చేస్తున్నారు. ఇసుక కోసం రీచ్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. దివ్యాంగ విద్యార్థుల సమస్య దృష్టికి రాగానే వేగంగా పనిచేసిన అధికారులను విద్యాశాఖ మంత్రి లోకేష్ అభినందించారు. ప్రముఖ కేంద్ర విద్యా సంస్థల్లో సీట్లు సాధించిన 25 మందికి సొంత ఖర్చులతో ల్యాప్టాప్లను బహుకరించారు. వారిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు కల్పించడం, తద్వారా పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ ను తయారు చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పరిష్కారం వెతుకుతున్నారో అది అందించాల్సిన బాధ్యత మంత్రుల పైన ఉంది. ఈ రోజు ఈవెంట్ నేను మర్చిపోలేను. ఎందుకంటే మీ తల్లిదండ్రులు అందరు నవ్వుతా, నేను ఈ రూమ్ లో అడుగు పెట్టినప్పుడు నవ్వుతా నన్ను పలకరించారు. వాస్తవంగా నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు నాకు వస్తున్నాను అనుకోలే, కానీ ఎప్పుడైతే నాకు ఇంటర్వ్యూ లెటర్ వచ్చిందో ఇంట్లో చెప్పా ఇట్లా ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది, నా తల్లిలో ఉన్న నవ్వును ఈ రోజు కూడా మర్చిపోలేను. దాని తర్వాత ఎప్పుడైతే నాకు అడ్మిషన్స్ లెటర్ వచ్చిందో, డీన్ ఆఫ్ అడ్మిషన్స్ నాకు లెటర్ వచ్చింది, అది చూపించాను. చంద్రబాబు నాయుడు గారు కూడా గర్వంగా ఆ రోజు ఫీల్ అయ్యారు. సరే, రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేసి అప్పుల ఊబిలోకి నెట్టారని మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సృష్టించిన విధ్వంసం నుంచి రాష్ట్రం కోలుకునేందుకు దశాబ్దాల కాలం పడుతుందన్నారు. పోలవరాన్ని 2 ఏళ్లలో పూర్తి చేస్తామని ప్రధాని మోదీ చెప్పారని, ఆ దిశగా చర్యలు చేపడతామన్నారు. పెట్టాలని కానీ 5 సంవత్సరాల్లో జరిగిన ఆర్థిక విధ్వంసం తీర్చాలంటే కొన్ని దశాబ్దాలు పట్టే పరిస్థితి ఉంది. అయితే పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి, దాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని, 2 ఏళ్ల కాలపరిమితిలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని సాక్షాత్తు దేశ ప్రధాని చెప్పడం జరిగింది ప్రాజెక్టు పూర్తి గురించి. అయితే గత ప్రభుత్వం చేతగానితనం వల్ల ప్రాజెక్టును పూర్తిగా విస్మరించడం వల్ల, కేవలం దాన్ని ఒక ఆదాయ వనరుగా చేసుకుని అవినీతికి పాల్పడడం వల్ల ఇవాళ డయాఫ్రమ్ దెబ్బతిన్న విషయం మనకు తెలిసిందే. డయాఫ్రమ్ వాల్ పోలవరం ఖచ్చితంగా కాలపరిమితితో పూర్తి చేయడం జరుగుతుంది. అమరావతి నిర్మాణానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మళ్ళీ చూస్తున్నాం మనం 5 సంవత్సరాల పాటు ఔటర్ రింగ్ రోడ్డును పూర్తిగా ఈ గత ప్రభుత్వం విస్మరిస్తే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇవాళ మళ్ళీ పూర్తి చేయడానికి, దానివల్ల ఇవాళ ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ప్రత్యేక తెలంగాణ విద్వేషాలు తిప్పి అన్నదమ్ముల్లాగా ఉంటున్న తెలుగు ప్రజల మధ్య విద్వేషాన్ని నింపి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ముందుకు వెళ్ళనీయకుండా ప్రతి దాంట్లో కూడా సమస్యలు సృష్టించే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. అసలు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమాత్రం పట్టని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండడం, దీనివల్ల ఈ సమస్యలు పదే పదే కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా, నోటిఫై చేసినప్పటికీ కూడా మీరు ఇద్దరు కూర్చోండి, మాట్లాడుకోండి, సమస్యల పరిష్కారం చేసుకుని ఏదైనా వివాదాలు ఉన్న చోట ఇక్కడ తీసుకొస్తే 9వ షెడ్యూల్ 10వ షెడ్యూల్లో అంశాల మీద చేర్చుకోమని, విభజన చట్టంలో పునర్విభజన చట్టంలో ఉన్న అంశాల మీద చర్చించుకోమని కేంద్రం చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా స్వార్థపూరిత రాజకీయాలతో దాని నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఆ సమస్యల్ని తీర్చుకోవడానికి వాళ్ళు ఎక్కడ కూడా కూర్చోకుండా మరిన్ని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేశారు. అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రోయాక్టివ్గా ఉండి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వానికి రాయడం, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా దానికి సానుకూలంగా స్పందించడం ఒక మంచి పరిణామం. దాన్ని పరిష్కారం కాని విషయాల్ని మంత్రుల కమిటీకి, అది పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రుల మధ్య చర్చించుకోవడానికి ఉంటుంది. వీటి అన్నిటికి మధ్య కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటుంది. సాధ్యమైన త్వరలో ఈ 9వ షెడ్యూల్ 10వ షెడ్యూల్లో ఉన్న వివాద అంశాలు కూడా పునర్విభజన. కాకినాడ జిల్లా గైగులపాడులోని విష్ణాలయానికి చెందిన భూమిని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆక్రమించారంటూ ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి కన్నబాబు అనుచరులు కిరణ్ కుమార్, రియటర్ రాఘవరాజు, సర్రబాబు ఫోర్జరీ సంతకాలతో భూమిని కాజేశారని ఆరోపించారు. అక్రమాల చెర నుంచి దేవుడి భూమిని విడిపించాలని విజ్ఞప్తి చేశారు. సెంట్లు భూమి ఒక దానం చేశారు కుందూరు సుబ్బారావు గారు. ఈ భూమిని వైసీపీ కార్యకర్తలు మాజీ మంత్రి కన్నబాబు గారి సహకారంతో లేదా ప్రోద్బలంతో ఈ భూమిని కబ్జా చేశారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ వీళ్ళు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి మా భూమిని కబ్జా చేశారు. కబ్జా చేయగా మేము అధికారులందరికీ ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఎటువంటి చర్యలు ఎవరు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే దీని అందరికీ వెనకాల మాజీ మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఎవరి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా
అలాగా అడ్డుపడడం జరిగింది. రీసెంట్ గా కలెక్టర్ గారు స్పందన కార్యక్రమాలు ఇవ్వడం వల్ల ఆయన సర్వే చేసి మా భూమిని నిర్ధారించడం జరిగింది. మా యొక్క భూమి దూరంగా 1934 కుందూరు సుబ్బారావు గారు మాకు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము పొజిషన్లో ఉన్నాము. ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్లు అక్కడ ఎంటర్ అయ్యి ఒక ఇంతకుముందు ఉన్నటువంటి మంత్రి గారి యొక్క కన్సర్లు కన్నబాబు గారి యొక్క కన్సర్లు ఆ భూమిని కబ్జా చేసి ఇది మాదని చెప్పి ఆక్రమించుకొని మా యొక్క 2 ఎకరాలు కొనుక్కుని అక్కడ ఆ 2 ఎకరాలతో పాటు మా యొక్క 30 సెంట్లు కూడా కలిపేసేసుకుని వాళ్ళు కూడా అప్రూవల్ తీసుకోవడం జరిగింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 100 కిలోమీటర్లు ప్రయాణించిన గోదావరి జలాలు కృష్ణమ్మ ఒడిలో చేరాయి. విజయవాడలోని ఫెర్రీ షాడ్ సమీపంలో ఎత్తిపోతల పథకం ద్వారా 100 కిలోమీటర్లు ప్రయాణించిన గోదావరి జలాలు కృష్ణమ్మ ఒడిలో చేరాయి. విజయవాడలోని ఫెర్రీ ఘాట్ సమీపంలో గోదావరి కృష్ణా జలాలు కలిసే పవిత్ర సంగమం పాయింట్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ కేసినేని చిన్ని, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి నిమ్మల పూజలు చేశారు. కృష్ణా డెల్టా ఆయకట్టుకు బుధవారం నుంచి కాలువల ద్వారా నీరు విడుదల చేసే అవకాశం ఉందని మంత్రి నిమ్మల చెప్పారు. అతని శాసనసభ్యులు ఇష్టానుసారంగా మరి ఆ వాటర్ అంతా కూడా డైవర్ట్ చేసేసుకుని ఈవేళ 1/2 టీఎంసీ నీరు కూడా అక్కడ నిలవలేకుండా పులిచింతల్లో ఉంచినటువంటి స్థితిలో మరి ఇటు కృష్ణా డెల్టాకి త్రాగునీరు అదేవిధంగా సాగునీరు లేనిటువంటి పరిస్థితుల్లో నిజంగా ఇప్పుడు ఈ పట్టిసీమ వాటర్ కనుక ఇక్కడికి రాకపోతే కృష్ణా డెల్టా ప్రజలు వలస వెళ్లేటువంటి పరిస్థితి ప్రమాదం ఉండేది జరిగింది. ఏదైతే కెనాల్స్ లోకి మనం ఇంకా కింద ఏదైతే చేయాలనంటే దగ్గర ఇంకా ఒక 12 వరకు కూడా అక్కడ లెవెల్ రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రేపట్లో ఇంకా ఆ లెవెల్ పెరిగితే ఎల్లుండ కల్లా ఆ 12 రీచ్ అవుతుందని అనుకుంటూ ఉన్నాం. రీచ్ అవుతే ఎల్లుండ కూడా మళ్ళీ ఏదైతే ఈ యొక్క కృష్ణా డెల్టాకి క్రింద ఏదైతే ఆయకట్టు ఉందో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాగునీరు త్రాగునీరు అందించేటువంటి విధంగా కెనాల్స్ ను కూడా మేము రిలీజ్ చేస్తామని. T20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాకు 125 కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించిన బీసీసీఐ ఎవరెవరికి ఎంత ఇవ్వాలనే అంశంపై స్పష్టతనిచ్చింది. ప్రపంచ కప్ లో పాల్గొనేందుకు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, రిజర్వ్ ఆటగాళ్లు, ఇతర సిబ్బంది మొత్తం 42 మంది అమెరికా, వెస్టిండీస్ వెళ్లారు. 125 కోట్ల రూపాయలతో ఎవరెవరు ఎంత మొత్తం అందుకుంటారనే విషయంలో బీసీసీఐ స్పష్టతనిచ్చింది. 15 మంది జట్టు సభ్యులతో పాటు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ 5 కోట్లు అందుకోనున్నారు. ప్రపంచ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడిన ఆటగాళ్లు కూడా 5 కోట్లు అందుకుంటారు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మావ్రీకు 2.5 కోట్ల చొప్పున ఇవ్వనున్నారు. సహాయక సిబ్బందిలో 3 ఫిజియోథెరపిస్టులు, 3 3 డౌన్ స్పెషలిస్టులు, 2 మసాజర్లు, స్ట్రెంగ్త్ అండ్ కండిషనర్ కోచ్లకు 2 కోట్ల చొప్పున అందజేస్తారు. రిజర్వ్ ఆటగాళ్లుగా వెళ్లిన రింక్ సింగ్, శుభ్మన్ గిల్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్లకు ₹1 కోటి చొప్పున అందజేయనున్నారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగాస్కర్ సహా సెలక్షన్ కమిటీ సభ్యులకు కూడా ₹1 కోటి చొప్పున ఇస్తారు. గుంటూరు జిల్లా తాడేపల్లి రైల్వే స్టేషన్ వద్ద గంజాయి విక్రయిస్తున్న 2 పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే గేట్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసులను చూసి గంజాయి బుటా పారిపోతుండగా 2 పట్టుకున్నారు. మరో 3 పరారయ్యారు. 2 కిలోల గంజాయితో పాటు కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు షేక్ షుబానీ, షేక్ కాసింలను విచారించగా రెహమాన్, అప్పు, సాయితో కలిసి సీలేరు నుంచి గంజాయిని కొని తీసుకొచ్చి తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో ఎక్కువ ధరకు విక్రయించినట్లు అంగీకరించారు. వచ్చే డబ్బులతో జల్సాలు చేస్తున్నట్లు తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజు వెల్లడించారు. విక్రయం జరుగుతుందన్న సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. సుమారు 5 మంది వ్యక్తులు మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా, అదుపులో తీసుకుని ప్రయత్నించగా 2 దొరకడం జరిగింది. మరో 3 పారిపోయినారు. ఆ దొరికిన వ్యక్తుల పేర్లు షేక్ సుభానీ, షేక్ కాసిం. వీళ్ళిద్దరు కూడా ప్రకాష్ నగర్, నొలగపేటకు సంబంధించిన వ్యక్తులు. మిగిలిన పారిపోయిన 3 కూడా ప్రకాష్ నగర్ సంబంధించిన వ్యక్తులే. గత కొంతకాలంగా ఒరిస్సా బోర్డర్లోని సీలేరు ప్రాంతం నుంచి రిపీటెడ్గా గంజాయిని తీసుకొచ్చి సీక్రెట్గా రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో ఇంకా వాళ్ళకు తెలిసినటువంటి గంజాయి సెల్లర్స్కి విక్రయిస్తూ ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడుతున్న సందర్భంలో మాకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు వాళ్ళ అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి సుమారు 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఏదైతే గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో
సదరు కారుని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. రిమాండ్ నిమిత్తం కోర్టుకి పంపిస్తాము. రిమైనింగ్ ముగ్గురు ఎవరైతే పారిపోయినారో వాళ్ళ ముగ్గురిని కూడా తొందరలో అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. గంజాయికి సంబంధించి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా గత నెల రోజుల కాలంలో ఒక ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడిక్ సిమెంట్ కర్మాగారంలో ప్రమాదంపై బుధవాడ గ్రామస్తులు ఆదివారం రాత్రి ఆగ్రహంతో కంపెనీలోకి దూసుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిని నిలువరించారు. గ్రామానికి చెందిన వెంకటేష్ మృతి చెందడంతో వారి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో వచ్చి కర్మాగారంపైకి రాళ్లు విసిరారు. పెట్రోల్ డబ్బాలు తీసుకుని లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇంతలో ఓ వ్యక్తి సెక్యూరిటీ పోస్టుపై పెట్రోల్ చల్లి నిప్పంటించారు. తమకు న్యాయం చేయాలని మృతుడు వెంకటేష్ భార్య కుమార్తె గేటు వద్దకు విలపిస్తూ వచ్చారు. మృతుల సంఖ్య పెరిగితే గ్రామంలో మరింత ఉద్రిక్తత నెలకొనే పరిస్థితులుండటంతో అదనపు బలగాలను తరలించారు. గ్రామీణ డీసీపీ శ్రీనివాసరావు, నందిగామ ఏసీపీ రవికుమార్ అక్కడే మకాం వేసి మీరు అమ్మాయిని చూసినా మీరు జాలి పడాలి సార్. మీరు న్యాయం చేయాలి. ఇప్పుడు చిన్నపిల్ల ప్రమాదంలో మరి 16 మంది హాస్పిటల్లో, 10 ఆంధ్ర హాస్పిటల్, 10 మణిపాల్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. దానిలో ఒకతను ఆవుల వెంకటేశ్వర చనిపోవడం జరిగింది. ఈ విషయం మీద ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా పరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు మాతో మాట్లాడడం జరిగింది. ఆ ప్రభుత్వ యొక్క ప్రజలు ఎవరైతే నష్టపోయారో ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆదుకుంటూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కార్యకర్త సహాయ నిధి కూడా సహాయం చేస్తాం. అదేవిధంగా ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా చెప్పి ఆ కుటుంబం పూర్తిగా ఆదుకుంటూ, వైద్య పరంగా అటు మేనేజ్మెంట్ తో పాటు ప్రభుత్వం కూడా ఎవరైతే హాస్పిటల్ చికిత్స పొందుతున్నారో అందరూ కూడా పూర్తిగా వైద్యం అందజేయడం. జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా యొక్క సిపి గారు కూడా అందరూ కూడా వైద్య అధికారులు అక్కడే ఉన్నారు. మేము కూడా ఆంధ్ర హాస్పిటల్, మణిపాల్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్యం చేయడం, నష్టపోయి చనిపోయిన వాళ్ళ కుటుంబానికి అన్ని ఆదుకోవడం కోసం తెలియజేస్తాము. మీరు అమ్మాయిని చూసినా మీరు జాలి పడాలి సార్. మీరు న్యాయం చేయాలి. ఇప్పుడు విజయవాడలో కిడ్నీ రాకెట్ వార్తలపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కిడ్నీ రాకెట్ వార్తలపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టర్, ఎస్పీ, విజయవాడ సిపితో ఫోన్లో మాట్లాడిన హోంమంత్రి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడిన హోంమంత్రి అనిత, విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ పై హోంమంత్రి అనిత ఆరా, డబ్బులు ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలకు హోంమంత్రి ఆదేశం. ఇలాంటి ఘటనలపై పోలీసులు నిఘా పెట్టాలని హోంమంత్రి ఆదేశించారు. బాధితుడి ఫిర్యాదుపై హోంమంత్రి ఆదేశాలతో విచారణ చేపట్టిన పోలీసులు బడ్జెట్ అంటేనే రాష్ట్ర ప్రభుత్వం భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలకు ముందు వేతనాలు లాంటి అత్యవసర ఖర్చుల కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టగా ఎన్నికల తర్వాత కూడా దాన్నే కొనసాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కొత్త ప్రభుత్వానికి వెసులుబాటు లేకుండా పోయింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు తనపై దాడికి పాల్పడిన తెనాలి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే శివకుమార్, అతని అనుచరులపై కఠిన శిక్షలు పెట్టాలని బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ గుంటూరు ఐజీకి ఫిర్యాదు చేశారు. తెనాలి పోలీసులకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోవడం వల్ల ఐజీని కలిశానని సుధాకర్ తెలిపారు.
పేర్లు ఏమో ఇంక్లూడ్ చేయలేదు ఆ కేసులో. అండ్ సెక్షన్స్ కూడా యాక్చువల్గా అది అటెంప్ట్ మర్డర్ కేసు, ఆ సెక్షన్స్ ఏం పెట్టకుండా ఏదో నామినల్ సెక్షన్స్ పెట్టారు. సో సార్తో మాట్లాడి ఆ సెక్షన్స్ ఆ పేర్లు నేను 14 మంది పేర్లు ఐడెంటిఫై చేశాను. ఇంకా మిగతా కొంతమంది ఐడెంటిఫై చేయాలి. నేను ఐడెంటిఫై చేసిన పేర్లన్నీ ఈ ఎఫ్ఐఆర్లో ఇంక్లూడ్ చేసి అంటే సరైన సెక్షన్లు 307 అటెంప్ట్ మర్డర్ కేసులు ఇవన్నీ పెట్టి కేసు ముందుకు తీసుకెళ్లాలని సార్ని కోరాను. వారు సానుకూలంగా స్పందించి దీని మీద ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకుంటామని అన్నారు. ఇప్పటివరకు అప్డేట్.